రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరోసారి శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 4029 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి జోన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, మరిన్ని విషయాలు ఈ కథనంలో చూద్దాం. ఇండియన్ రైల్వేలో ఉద్యోగం సాధించాలని మీ కలనా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 4029 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ఆర్ఆర్బీ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 111 ఖాళీలున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్, ఎస్ఎన్టీ, స్టోర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతల విషయానికొస్తే సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ లేదా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ నోటిఫికేషన్కు అనర్హులు. ఇక వయసు వివరాలు చూస్తే 1/1/2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్థులు 1/2/1994 నుంచి 1/1/2009 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల గరిష్ట వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ తదితర కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపులుంటాయి. ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే మొత్తం 4 దశల్లో ఎంపిక ఉంటుంది. మొదట స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 1లో 100 మార్కులకు 90 నిమిషాల సమయం కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 మార్కులుంటాయి. ఇందులో గణితం 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే స్టేజ్ 2 పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో 150 మార్కులకు 120 నిమిషాలు కేటాయించారు. ప్రతి పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు స్థానిక భాషలో పరీక్షను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈ 2 దశల్లో అర్హత కోసం ఓసీ, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ, ఎస్సీ 30, ఎస్టీలు 25% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, చివరగా మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దామా? మొదట www.https.rrbapply.gov.in అధికారిక వెబ్సైట్ సందర్శించండి. మొదటిసారి అప్లై చేసుకునేవారు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలు నమోదు చేయాలి. ఆధార్ లేదా డీజీ లాకర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. క్రియేట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా అకౌంట్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్లీ హోమ్ పేజీలోకి వెళ్లి ఆధార్ వివరాలతో అప్లికేషన్ లాగిన్ అవ్వండి. వ్యక్తిగత ఇతర వివరాలు, విద్యార్హతలు, స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు అన్ని వివరాలు సరిచూసుకోండి. ఎందుకంటే ఎడిట్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. అన్ని వివరాలు నింపిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించండి. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుదారుడికి ఆర్ఆర్బీ నుంచి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అన్నీ విజయవంతంగా పూర్తి చేశారని అభ్యర్థులకు మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి. మరి దరఖాస్తు ఫీజులు ఏ విధంగా ఉన్నాయో చూద్దామా? మహిళలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి. వీరికి స్టేజ్ 1 పరీక్షకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహా మిగతా సొమ్ము తిరిగిచ్చేస్తారు. జనరల్ వర్గాల వారికి 500 రూపాయల ఫీజు చెల్లించాలి. వీరికి బ్యాంకు ఛార్జీలతో పాటు 100 రూపాయలు మినహాయించి మిగతా డబ్బుని వాపసిచ్చేస్తారు. ఇక రైల్వేలో కొలువు సాధిస్తే జీతాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రారంభ వేతనమే నెలకు 35,400 వరకు ఉంటుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇతర అలవెన్సులు కూడా అందిస్తుంది.
ఆర్ఆర్బీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీలున్నాయి. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, తిరువనంతపురం, సిలిగురి, సికింద్రాబాద్ వంటి 21 రీజియన్లలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. 14/8/2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరి తేదీ 13/9/2026తో ముగుస్తుంది. ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఉంది. దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. రైల్వే ఉద్యోగాల సాధనకు సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. వాటికి అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. బేసిక్స్ టాపిక్స్తో మొదలుపెట్టి క్రమంగా సబ్జెక్టును పెంచుకుంటూ పోవాలి. ఇలా చదువుతున్నప్పుడే ముఖ్యమైన అంశాలు నోట్స్ రాసుకోవాలి. రివిజన్ చేస్తూ ఉంటే పరీక్ష సమయానికి మంచి ఫలితాలుంటాయి. గతంలో ఆర్ఆర్బీ నిర్వహించిన పరీక్ష మోడల్ పేపర్లు రోజుకి కనీసం 2 నుంచి 3 ప్రాక్టీస్ చేయాలి. అలాగే మాక్ టెస్టులు రాస్తూ ఉండాలి. ఇదే పట్టు సాధిస్తే పరీక్షల సమయానికి ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ పూర్తి చేయవచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా వాటికి తెలిస్తేనే సమాధానం ఇవ్వండి. చూశారుగా, ఇటీవల రైల్వే వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇవి ఊరట కల్పిస్తున్నాయి. కాబట్టి అర్హతలు, ఆసక్తి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.